ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై రాళ్లు చెప్పులు విసిరారు. ఈ ఘటనలో కొంతమంది మహిళలతో పాటు 3 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనను మంత్రి లోకేష్ తీవ్రంగా ఖండించారు. మహిళలు పోలీసులపై రాళ్ల దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. బుధవారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన జగన్ 11 గంటలకు పొదిలి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పొగాకు బోర్డు కార్యాలయానికి వెళ్లారు. పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులను పరామర్శించి వారితో మాట్లాడేందుకు అక్కడికి వెళ్తున్న జగన్ కు నిరసన సెగ తగిలింది. పొదల్లో అడుగడుగునా నల్ల బెలూన్లు, ప్లకార్డులతో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. అమరావతి మహిళలపై సాక్షి ఛానల్లో వైసీపీ నేతలు చేసిన అసభ్య వ్యాఖ్యలను జగన్ ఖండించకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాకే ఆయన పొదిల్లో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. షేమ్ షేమ్ జగన్, భారతీరెడ్డి మౌనం వీడాలి అంటూ మహిళలు నినాదాలు చేశారు. పొదిల్లో అడుగడుగున జగన్ కు మహిళల నుంచి నిరసనలు ఎదురుకావడంతో వైసీపీ మూకలు చెలరేగిపోయాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై రాళ్లు చెప్పులు విసిరారు. ఈ ఘటనలో కొంతమంది మహిళలతో పాటు 3 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. తొక్కిసలట్టులో పొదిలి సీఐ వెంకటేశ్వర్లు స్పృహ తప్పి పడిపోయారు. గాయపడ్డ వారిని స్థానికులు హుటాహుటిన పొదిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైసీపీ మూక చెప్పులు విసరడంతో దర్శి డీఎస్సీ లక్ష్మీనారాయణ తలపై కూడా చెప్పులు పడ్డాయి. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. రహదారి పక్కన నిల్చుని నిరసన తెలుపుతున్న తమపై రాళ్లదాడి చేయడం హేయమైన చర్య అని మహిళలు ఆరోపించారు. మహిళల పట్ల గౌరవం లేని జగన్ అండ్ సైకో బ్యాచ్ కి ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గు రాలేదని మండిపడ్డారు. మా తోటి మహిళలు మేము కలిసి వచ్చి నిరసన తెలుపుతున్నాం. కనీసం ఒకళ్ళని ఒక మాటతో మనం దూషించడం కానీ, ఒక చేతులతో మేము ఎట్లాంటి పనులు మేము చేయలేదు. కానీ వాళ్ళు వచ్చి మేము మా ప్రశాంతంగా మేము చేసే నిరసనని వాళ్ళు రాళ్లతో, చెప్పులతో ఏది దొరికితే వాటితోటి కొట్టి, మమ్మల్ని పోలీసుల్ని కొట్టి, మహిళలని కూడా చూడకుండా చెప్పులతో కొట్టి, చాలా అసభ్యకరమైన చేతులతో ఇట్లా చూపించి మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టారు. రాక్షస పాలన 5 ఏళ్లని తట్టుకోలేక జనాలు మిమ్మల్ని 11కి పరిమితం చేసినా కూడా ఇంకా మీకు సిగ్గు రాలేదా? పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసులపై వైసీపీ సైకోలు చేసిన దాడిని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామన్నారు. మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లకు ఓదార్పు యాత్ర చేసిన జగన్ రెడ్డి ఇప్పుడేమో తల్లిలా గౌరవించాల్సిన మహిళలను, వేశ్యలని కారుకూతలు కూసిన వారికి మద్దతుగా నిలుస్తున్నారు అని లోకేష్ మండిపడ్డారు. సొంత చెల్లి పుట్టుకపై దుష్ప్రచారం చేయించిన మీరు మహిళలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశేనని లోకేష్ వ్యాఖ్యానించారు. మహిళలపై వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటలకు, పొదిల్లో మహిళలపై వైసీపీ మూకలు చేసిన దాడికి జగన్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు. మరోవైపు పొగాకు వేలం కేంద్రంలో అమ్మకానికి రైతులు తెచ్చుకున్న పొగాకు బేళ్లను వైసీపీ మూకలు నాశనం చేశాయి. జగన్ అక్కడకు వెళ్లిన సమయంలో ఆయనతో పాటే వైసీపీ కార్యకర్తలు కూడా పొగాకు వేలం కేంద్రంలోకి వెళ్లారు. గుంపుగా వెళ్లిన వైసీపీ కార్యకర్తలు పొగాకు బేళ్లపై తొక్కారు. దీంతో పొగాకు బేళ్లు ఊడిపోయాయి. జగన్ పర్యటన ముగిసిన తర్వాత పాడైన పొగాకు బేళ్లను రైతులు సరిచేసుకుని ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ జగన్ రావడం వల్ల బేళ్లు మొత్తం గొల్లగొల్ల తొక్కేశారు.
బేలుకి వచ్చి 10 కిలోలు లెక్కన సుమారు 70 కిలోలు ఆకు పాడైపోయింది. ఒక్కొక్క రైతుకి వచ్చి 15,000 లాస్ వచ్చేసింది. జనాలు లోపలికి దొరబడి ఆయన చూడటానికని ఎంతో ఇదిగా వచ్చి జనసముద్రం లాగా వచ్చి చెక్కులు కూడా సగం తొక్కి పారేసి మొత్తం గుల్లగుల్ల చేసి వీటి వల్ల నష్టం. చెక్కులన్నీ చాలా తొక్కి పాడు చేశారు. వీటి వల్ల వాళ్ళు కట్టుకోరు చెక్కులు, కొన్న వాళ్ళు కూడా అవి మళ్ళీ మేము ఇంటికి తీసుకెళ్ళాలి, వాటిని కొనే వ్యవహారం లేదు. మొత్తానికి పలు ఉద్రిక్తతల మధ్య జగన్ పొదిలి పర్యటన కొనసాగింది. చివరకు ఆయన ఎట్టకేలకు రైతులను కలుసుకున్నారు. అయితే మహిళలపై వైసీపీ ముక్కలు చేసిన దాడిని మాత్రం మహిళలంతా ముక్త కంఠంతో ఖండించారు.